అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్ పై మైనింగ్ అధికారులు ఆకస్మిక దాడులను చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి విరువూరు గ్రామంలో పెన్నా నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్ ను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 2 లారీలు 2 టిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. పెన్నా నది తీరం వెంబడి జిల్లాలోని ఇసుక రీచ్లు ఉన్న పోతిరెడ్డిపాడు, సూర్యాయపాలెం మరియు సంఘంలో తనిఖీలు నిర్వహిస్తుండగా పదులకూరు మండలం వీరువూరు వద్ద కోర్టు నిషేధం ఉన్న అక్రమంగా ఇసుక రీచ్ ఏర్పాటు చేసి ఇసుకను తరలిస్తున్నారని జిల్లా మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ తెలిపారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. రైట్ విద్యాసాగర్, చెప్పండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఖనిజ నిక్షేపాలు అయితే అత్యధికంగా ఉన్నాయి. ఈ ఖనిజ నిక్షేపాలు ప్రపంచంలో మరెక్కడా దొరకని సిలికా కావచ్చు, అలాగే ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న తెల్లరాయి, క్వార్ట్జ్గా పిలుచుకునే తెల్లరాయి కావచ్చు, ఇటు పెన్నా నది పరివాహక తీరం వెంబడే ఇసుక కావచ్చు, ఇలా అలాగే రోడ్డు మెటల్గా ఉపయోగించే క్రషర్లు కావచ్చు. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో అతి పుష్కలంగా ఉన్న ఈ ఖనిజ సంపద అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మారినా పరిస్థితులు అయితే మారడం లేదు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మైనింగ్ చేశారు, అన్నీ దోచుకుపోయారని చెప్పి గతంలో విమర్శలు ఉన్నాయి. అదే క్రమంలో ప్రస్తుతం ప్రభుత్వం అధికారం మారినా కూడా ఎక్కడా కూడా ఈ అక్రమార్కులు అయితే వెనకడుగు వేయట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరుకు సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్, ఇటు జియాలజీ అలాగే గనుల శాఖకు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ నిన్నైతే ఒక సర్ప్రైజ్ విజిట్ చేశారు. ఈ సర్ప్రైజ్ విజిట్తో నెల్లూరు జిల్లాలోని పలు ఇసుక రీచ్లను అయితే తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇసుక రీచ్లో సంఘం కావచ్చు, సూరాయపాలెం, పోతిరెడ్డిపాలెం ఈ ఇసుక రీచ్ను తనిఖీ చేస్తుండగా పొదలకూరు మండలంలోని విరువూరు అనే ఒక గ్రామ సమీపంలో ఒక పెన్నా తీరంలో అక్రమంగా ఇసుక రీచ్ని అయితే కనుగొనడం జరిగింది. ఇసుక రీచ్పై ప్రభుత్వం అలాగే ఇటు హైకోర్టు కూడా స్టే విధించి ఉంది. ఇది ఒక అక్రమ ఇసుక రీచ్ అని, పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి దీని మీద హైకోర్టు ఉత్తర్వులు ఆదేశాలు ఉన్నా కూడా అక్కడ అక్రమార్కులు భారీ యంత్రాలు పెట్టి 2 ఇటాచీలు అలాగే 2 టిప్పర్లు కావచ్చు, అలాగే లారీలు కావచ్చు, వీటితో పెట్టి అక్రమంగా ఇసుక లోడేస్తుండడం గమనించిన డీడీ ఇటు కూడా అడ్డుకోవడం జరిగింది. వీటిని ఇటు రెవెన్యూకి సంబంధించి పోలీసులకి సంబంధించి వీటిని అప్పచెప్తాం, వీటి మీద కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా మనం ఒక విషయాన్ని అయితే ప్రస్తావించుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి గూడూరు నియోజకవర్గంలో సిలికా ప్రపంచంలో మరి ఎక్కడ దొరకని సిలికా లభిస్తుంది. ఈ సిలికా మీద కూడా అక్రమార్కులు కన్నుబడింది. ఈ అక్రమార్కులు చిల్లకూరు మండలంలోని నల్లగారిపాలెం వద్ద ఒక ప్రైవేట్ చెక్ పోస్ట్ పెట్టారు. ప్రైవేట్ చెక్ పోస్టు ఎవరు పెట్టారని చెప్పి ఎవరికి దానికి సంబంధించి ఎవరు కూడా బయటకు రాకపోయినా ప్రతి లారీ మీద కూడా అక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కప్పం కడితేనే లారీలు బయటపోయే పరిస్థితి. ఇదంతా కూడా అక్రమార్కులు కొందరు చేస్తున్నారని చెప్పి విమర్శలు ఉంది. అదే క్రమంలో ఇటు సైదాపురం మండలంలో విరివిగా లభించే తెల్లరాయి కూడా చూసుకోవచ్చు. ఈ తెల్లరాయికి ఇటు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అలాగే ఇప్పుడు ఏ చిప్పుల్లో ఉపయోగిస్తారు, అలాగే సోలార్ ప్యానల్స్లో ఉపయోగిస్తారు, అలాగే టైల్స్లో ఉపయోగిస్తారు. గతంలో ఇవన్నీ కూడా తెలియకపోవడం, టెక్నాలజీ పెరగడంతో ఈ తెల్లరాయికి 5,000, 6,000 టన్ను ఉన్న తెల్లరాయి ఈరోజు బయట బహిరంగ మార్కెట్లో 50,000 నుంచి 60,000 పోయే పరిస్థితి. ఇది అక్రమార్కులకు వరంగా మారిందని చెప్పవచ్చు. ఈ సైదాపురం మండలంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఈ అక్రమ మైనింగ్ కూడా ఇప్పటివరకు అయితే అడ్డుకున్న పాపాన్ని అయితే పోలేదు. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలో మొత్తం మీద పెన్నా నది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది. ఈ పెన్నా పరివాహక ప్రాంతంలో లభించే ఇసుకకు ఇటు కర్ణాటక కావచ్చు, అటు తమిళనాడులో విపరీతమైన డిమాండ్ ఉంది. సో అతి సమీపంలోని 2 నగరాలకు ప్రతిరోజు నిత్యం 100 ట్రిప్పులు, 100 లారీలు అక్రమంగా బయట వెళ్తున్నాయి. వీటి ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనం, ప్రభుత్వధనం మొత్తం సరిహద్దులు దాటుతున్న పరిస్థితి. మొత్తం చూసుకుంటే ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి అత్యధికంగా మొత్తం మీద 10 నుంచి 20,000 కోట్ల రూపాయల గతం కేవలం 6 నెలల నుంచి 8 నెలల కాలంలోనే వైసీపీలకు సంబంధించిన కీలక నేతలందరూ దోచుకున్నారని చెప్పి అప్పుడు అనేక విమర్శలు వచ్చినా ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఒకవైపు ప్రభుత్వం పాలసీ, ఇసుక ఫ్రీ పాలసీ ఇచ్చింది, అలాగే మైనింగ్ సంబంధించి లాయల్టీలు ఇంత ఉండాలని చెప్పింది. కానీ ఎక్కడా కూడా రవాణా పరిమితులు లేకపోయినా కూడా ఈ మైనింగ్ అయితే విచ్చలవిడిగా కొందరు అక్రమార్కులు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు. ఆ ఎమ్మెల్యే ఆ రాజ్యానికి రాజుగా వ్యవహరిస్తున్నారు. ఈ రాజ్యంలో ఈ రాజు చెప్పిందే వేదంగా నడుస్తుంది. ఇప్పటికైనా సరే ప్రజల గురించి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన ఈ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, అధికారులు ఇప్పటికే కొమ్ము కాస్తున్నారు అని చెప్పి ఒక విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచిన ప్రభుత్వ ఏదైతే ప్రజాప్రతినిధులు ఈ అక్రమాలన్నీ అడ్డుకోవాల్సింది పోయి అక్రమాలు వాళ్లే వెనకుండా నడిపిస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాలో లభించే ఈ సహజ సంపదని ఏదైతే అక్రమార్కులు కొల్లగొట్టకుండా అడ్డుకోవాలని చెప్పి ఇక్కడ నెల్లూరు జిల్లా సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏమన్నా. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.